మనం గనక చూసుకుంటే కొడంగల్ మొత్తం రణరంగంగా మారిందని చెప్పేసి మనం అనుకోవచ్చు. లగచర్లలో ఎక్కడ లేని మొత్తం పోలీసులు మొత్తం లగచర్లలో చుట్టుముట్టారని చెప్పేసి మనం అనుకోవచ్చు. తలుపులు బద్దలు కొట్టి మరీ రైతులను అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ రైతులను అరెస్ట్ చేయడానికి గల కారణాలు ఏంటంటే వీళ్ళు కలెక్టర్‌పై దాడి చేశారు, వచ్చిన అధికారులపై దాడి చేశారని చెప్పేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. సో దీని వెనకాల కొన్ని పార్టీల హస్తం ఉందని చెప్పేసి కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో వేరే పార్టీల హస్తం ఉందా అనే అంశాలు గనక మనం మాట్లాడితే, సో నాకు తెలిసినంత వరకు అయితే ఇక్కడ నిన్న జరిగిన సీన్ ప్రకారం నాకు అర్థమైన విషయం ఏంటంటే, అక్కడ కొంతమంది కార్యకర్తలకు ల్యాండ్ ఉంటుంది, 7 ఎకరాలు 8 ఎకరాల ల్యాండ్ ఉందంట కొంతమంది సురేష్ అనే వ్యక్తికి. సో అతను ఫోన్ చేయడం జరిగింది పట్నం నరేందర్ రెడ్డికి. పట్నం నరేందర్ రెడ్డి సో ఎక్కడున్నా కూడా కొడంగల్లో చేదోడు వాదోడు ఉండేవాడు. ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా కూడా అందరికీ అందంగా దండగా ఉండేవాడు. సో సో అందరితో కలిసిపోయేవాడు పట్నం నరేందర్ రెడ్డి. ఏ ఒక్క సమస్య వచ్చినా కూడా పట్నం నరేందర్ రెడ్డి చెప్పేటాడు. సో ఇక్కడ ఏం జరిగిందంటే, అక్కడ సమస్య వచ్చింది, ఇక్కడ వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, ఇక్కడ ఇంత ఇష్యూ జరుగుతుందని చెప్పేసి సురేష్ అనే వ్యక్తి పట్నం నరేందర్ రెడ్డి కాల్ చేయడం జరిగింది. అక్కడ కాల్ చేసినప్పుడు పట్నం నరేందర్ రెడ్డి 100% ఏంటంటే, ఇప్పుడు మనకు ఒక పర్సన్ పై సో మనకు అన్ని రకాలుగా ఆదుకుంటానంటే మనం 100% కాల్ చేస్తాం. అక్కడ కూడా అదే జరిగిందని చెప్పేసి లిటరల్లీ ఆయన చెప్పడం జరిగింది పట్నం నరేందర్ రెడ్డి. సో దీన్ని కొంతమంది సోకాల్డ్ సోషల్ మీడియా వాళ్ళు ఏం చూపిస్తారు, రైతులను తప్పుదోవ పట్టిస్తారు, రైతులు ఉద్యమం చేసే ఆలోచన లేదు కానీ కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు చేపిస్తున్నారు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. నాకు తెలిసినంత వరకు అదే ఒక విలేజ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు విలేజ్ అంటే కేవలం మామూలుగా ఎలక్షన్లు అప్పుడే మొత్తం నీది ఆ పార్టీ నాది ఈ పార్టీ అని చెప్పేసి ఎక్కువగా మాట్లాడడం జరుగుతుంది. దాని గురించి డిస్కషన్ చేయడం జరుగుతుంది, ఒకరినొకరు విమర్శించుకోవడం జరుగుతుంది నాకు తెలిసినంత వరకు అయితే. కాకపోతే ఫైనల్గా వచ్చేసి అందరూ ఒకటే అవుతారు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లోకి వీళ్ళు పోతారు, వీళ్ళ ఇంట్లోకి వాళ్ళు పోతారు, వీళ్ళ ఫంక్షన్కి వాళ్ళు పోతారు, వాళ్ళ ఫంక్షన్కి వీళ్ళు వస్తారు. సో అది కేవలం ఇప్పుడు ఎలక్షన్లో ఉన్నప్పుడు అంటే మీది ఆ పార్టీ మాది ఈ పార్టీ అని చెప్పేసి ఉంటుంది. సో బయటకు వచ్చినాక అంతా ఒకటే. ఎవరైనా కూడా ఏ విలేజ్లో అయినా అంతే, ఈవెన్ మా విలేజ్లో కూడా అంతే, ఏ విలేజ్లో అయినా కూడా అంతే, అదే జరుగుతుంది. కాకపోతే ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించడానికి ఇలా మన బీఆర్ఎస్ కార్యకర్తలపై, బీఆర్ఎస్ నాయకుడిపై ఇప్పుడు పట్నం నరేందర్ రెడ్డి అనే వ్యక్తి ఎవరు, సో క్వైట్ అపోజిట్ మనకు రేవంత్ రెడ్డి ప్రత్యర్థి అన్నట్టు. మనకు ఎలక్షన్ జరిగినప్పుడు రేవంత్ రెడ్డి ప్రత్యర్థి పట్నం నరేందర్ రెడ్డి అనే వ్యక్తి. సో ఇప్పుడు ఈ విధంగా పట్నం నరేందర్ రెడ్డి ఏ విధంగా తొక్కాలి, ఏ విధంగా అనగదొక్కాలి, సో కేసు వేస్తే అయిపోతుంది అనుకుంటే జనాలు నమ్మరు కదా. కేసు వేస్తే అయిపోతుంది, సో పట్నం తీసుకొని జైల్లో పడేస్తే అయిపోతుంది. ఏముందని ఆడ ప్రూఫ్ ఏం లేదు, ఆడ కాల్స్ ఉన్నాయి, కాల్స్ చేస్తే ప్రూఫ్ ఉంటుందా, కాల్స్ చేస్తే ఏం ప్రూఫ్ ఉండదు కదా. సో కాల్స్ వచ్చేసాడు అని చెప్పేసి కాల్స్ అరెస్ట్ చేయడాలు అది 100%. మరి ఎంతవరకు సమంజసం మాత్రం నాకు అది అర్థం కావట్లేదు. లీటర్గా కనుక మాట్లాడితే అలా చిన్న చిన్న వాడుతున్న అరెస్ట్ చేస్తే పెద్ద ఉరిగేది ఏం లేదు. ఆయనకే ఇంకా క్రేజ్ పెడుతుంది నాకు తెలిసినంత వరకు అయితే. ఉద్దేశపూర్వకంగా మనకి ఏంటంటే వీళ్ళు సమస్యలపై పోరాడుతున్నారు, సో ఆయనకు సపోర్ట్ ఇవ్వచ్చు. ఇచ్చినా లేదనేది నాకు అక్కడ వీడియోలు చూసిన కూడా ఎక్కడ ఇచ్చినట్టు కూడా కనిపించడం లేదు దాఖలాలు కనుక చూస్తే. సో వీళ్ళు కావాలని కొంతమంది సోషల్ మీడియా వాళ్ళు కూడా తనని తప్పుడు ప్రచారం చేస్తారు అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. సో 42 సార్లు కాల్ ఎవరు చేశారు, అసలు దీని ఈ దాడి వెనుక కుట్ర ఎవరు ఉంది, బీఆర్ఎస్ కావాలని చెప్పిస్తున్నా, బీజేపీ కావాలని చెప్పిస్తుందని చెప్పేసి చాలా మంది కూడా సోషల్ మీడియా వాళ్ళు, కొంతమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో మరి వీళ్ళు ఎందుకు చెప్తున్నారంటే, సో వాళ్ళ పనే అది. లిటరల్గా కనుక మనం మాట్లాడితే ఎవరైనా మంచి చేస్తే వాళ్ళపై దుమ్మెత్తిపోయారు. ఎందుకంటే వాళ్ళు చేద్దానికి చేత కాదు, ఏం లేదు. ఎవరైనా చేస్తే వాళ్ళు చేయనియొద్దు, అది పరిస్థితి. సో అక్కడ ఫార్మా కంపెనీ పెట్టొద్దురా బాబు అని చెప్పేసి 8 నెలల నుంచి 9 నెలల నుంచి ఒకటే ముత్తుకుంటాడే. దాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు, దాన్ని చూపించిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు వచ్చేసి కలెక్టర్పై దాడి జరిగింది, ఎంఆర్ఓపై దాడి జరిగింది, ఎల్డీఓపై దాడి జరిగింది అని చెప్పేసి వాళ్ళు దాడి చేసి, నిజంగా అంటే దాడి చేయడం తప్ప 100% దాన్ని ఎవరు సమర్థించరు. కాకపోతే దాడి ఎందుకు జరిగిందని చెప్పేసి నువ్వు వేరే కోణంలో చూపెట్టాల్సింది. ఇలా పరిస్థితి ఉంది, మరి ప్రభుత్వం దీనిపై వెనక్కి తగ్గాలి, ఫార్మసిటీ పెట్టకూడదని చెప్పేసి మాట్లాడాల్సింది పోయి దీని వెనుక బీఆర్ఎస్ వస్తుంది, కావాలని బీఆర్ఎస్ ఉద్దేశపూర్వకంగా చేపిస్తుంది, దీని కారకులు మొత్తం బీఆర్ఎస్లే, అనవసరంగా రైతులు బలయ్యారని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. నాకు తెలిసినంత వరకు అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, కొంతమంది సోకాల్డ్ సోషల్ మీడియా యూట్యూబర్స్ ఏం చేస్తున్నారంటే కావాలని సమస్యని స్ట్రైట్ ట్రాక్ పట్టిస్తారు. ఇక్కడ చూసుకున్నా కనుక ఏమైతుందంటే సమస్య అనేది స్ట్రైట్ ట్రాక్ పోతుంది, ఇక్కడ అంతా పోతుంది. మళ్ళీ రైతుల్ని అనవసరంగా రెచ్చగొట్టి రైతులు రెచ్చగొడితే రెచ్చిపెట్టడు కాదు, వాళ్ళు భూములు లాక్కున్నా అంటే ఎవడుకుంటాడు ఈ రోజుల్లో. మన దగ్గర ఉన్న ఒక 10 రూపాయలు వేరేటోనికి ఇవ్వాలని 10 సార్లు ఆలోచిస్తాం. అలాంటిది వాళ్ళు కష్టపడి తాత ముత్తాతల నుండి కష్టపడి ఉన్న భూములు లాక్కుంటామంటే వాళ్ళు మాత్రం ఎందుకు ఒప్పుకుంటారు, ఎవరు ఒప్పుకోరు. ఇక్కడ కూడా అదే జరిగింది. లిటరల్గా మనం మాట్లాడుకుంటే అదే జరిగింది. కాకపోతే ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే, మేము ఎట్టి పరిస్థితుల్లో మా భూములు ఇయ్యం, మీ ఫార్మా కంపెనీ మా భూములు ఇయ్యం అని చెప్పేసి వాళ్ళు తెగేసి చెప్పడం జరిగింది. సో ఆ తెగేసి చెప్పడం వల్లే కొంతమంది కొడంగల్లో ఉన్న కొంతమంది బడా లీడర్లు వాళ్ళని బెదిరించడం జరిగింది. మీరు ఇవ్వకుండా కూడా మేము బలవంతంగా మీ భూములు లాక్కుంటాం అని చెప్పేసి బలవంతంగా కూడా చేయడం జరిగిందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. చాలా సోషల్ కొన్ని న్యూస్ ఛానల్ కావచ్చు, కొన్ని సోషల్ మీడియా ఛానల్ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది.
సో మరి దీని గురించి మరి ప్రభుత్వం పునరాలోచించాలి, ఇక్కడ పెట్టకూడదు, మా జీవనాధారం ఇది అని చెప్పేసి వీళ్ళు అంటుంటే మళ్ళీ ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం వాళ్ళు ఏమంటారు, మీకు ఉద్యోగాలు ఇస్తాం, మీకు జాబులు కల్పిస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో వాళ్ళ జాబులు ఏం చేసుకుంటూ ఏం చేస్తారు, వాళ్ళు వాళ్ళ వాళ్ళ బతుకు తెరివేంది, వాళ్ళు దేశానికి అన్నం పెట్టేటోళ్ళు, వ్యవసాయం చేసి పంట పండించి వాళ్ళు కొంచెం తిని జనాలకు ఇంత పెంచి పెట్టేవాళ్ళు, దేశానికి అన్నం పెట్టేటోళ్ళు, వాళ్ళకి ఏం తెలుస్తుంది, మీకు జాబ్ ఇస్తాం, మీకు ఫార్మా కంపెనీ జాబ్ ఇస్తాం అది ఇదంటే. సో ఆ ఫార్మా కంపెనీ వల్ల ఎంత కాలుష్యం ఏర్పడుతుందని చెప్పేసి వాళ్ళు భయపడుతున్నారు. మా చుట్టుముట్టు ఉన్నాయి ఇప్పటికే చాలా 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 ఫార్మా కంపెనీలు ఎన్నెన్ని ఎఫెక్ట్లు అవుతాయి అని చెప్పేసి లిటరల్లీ చూస్తే మనం చూసిన కూడా అర్థమవుతుంది నాకు తెలిసినంత వరకు అయితే. కావాలని ఉద్దేశపూర్వకంగా కొడంగల్ బ్రాండ్ వాళ్ళ అల్లుడి కోసమే కొడంగల్లో ఫ్యాక్టరీ పెడుతుండు, ఫార్మా కంపెనీ పెడుతుండు. సో కావాలని వాళ్ళ అల్లుడి కోసమే ఫార్మా కంపెనీ పెడుతుందని చెప్పేసి చాలా మంది కూడా చెప్పడం జరుగుతుంది. సో దీన్ని కూడా కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ వీళ్ళు కొంతమంది లీడర్లు కూడా తీవ్రంగా ఖండించడం జరిగింది. సో ఇక్కడే పెట్టడానికి కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి సొంత కాన్స్టిట్యున్సీ. సో ఇక్కడ ఏ ప్రాబ్లం ఉండదు, ఎవరు ఏమన్నారు, నేను ఇంత చెప్పిన ఎంత అని చెప్పేసి రేవంత్ రెడ్డి లిటరల్లీ అనుకుని ఇలా చేయడం జరుగుతుంది. సో మరి దీన్ని ఏ విధంగా తీసుకుంటారు రైతులు అంటే దీన్ని అసలే తీవ్రంగా ఖండిస్తున్నారు రైతులు. మా భూమిని మీకు ఎట్టి పరిస్థితులు ఏం, మీకు ఎందుకు ఇవ్వాలి, మేము కష్టపడ్డాం, తీసుకున్నాం, వ్యవసాయం చేసుకుంటున్నాం, రేపు పొద్దున మా పరిస్థితి ఏంది, మా జీవనాధారం మీరు ఒక 10 లక్షలు 15 లక్షలు ఏం చేసుకుని మేము డబ్బులు, మాకు వ్యవసాయం చేయడం మాత్రమే తెలుసు, ఈ డబ్బులు మేము ఏం చేసుకోవాలి, మాకేం అవసరం ఉంటుంది డబ్బులతోటి, మేము ఏం చేయగలం డబ్బులతోటి అని చెప్పేసి వాళ్ళు లిటరల్ కూడా మాట్లాడడం జరుగుతుంది మనం కనుక చూసుకుంటే. సో నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పుడు ఒక ప్రభుత్వం అనేది కొడంగల్ అనేది సో 100% ఏంటంటే ఈ 10 సంవత్సరాలు కేసీఆర్ పాలన చూసినాం, వాళ్ళు కొద్దిగా మరి ఏ విధంగా విరుక్తి చెందారా లేకపోతే కొత్త పాలన రావాలనే ఉద్దేశంతో చేసిరో పట్నం రవీంద్ర రెడ్డి ఓడించి కేసీఆర్ మనకు రేవంత్ రెడ్డి గెలిపించడం జరిగింది. సో మరి ప్రభుత్వం వస్తా రాదన్నది ఆలోచించలే, ఈవెన్ మనకు ముఖ్యమంత్రి అయితే కూడా వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలే. బట్ ఇప్పుడు ముఖ్యమంత్రి అయినప్పుడు వాళ్ళ కాన్స్టిట్యున్సీని చాలా నెంబర్ 1గా తీర్చిదిద్దాల్సింది పోయి, జనాల సమస్యలు తెలుసుకోవాల్సింది పోయి, ఇప్పుడు అక్కడ ఫార్మా కంపెనీ పెట్టేసి ఒక 5-6 గ్రామాలు మొత్తం 1700, 1400, 1800 ఎకరాలు మొత్తం ల్యాండ్ సేకరించేసి ఒక ఫార్మా కంపెనీ పెడదామనే ఉద్దేశంతో మరి ప్రభుత్వం ఆలోచిస్తుంది. మరి దీని గురించి కూడా చాలా మంది కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. రాజకీయ పార్టీ వాళ్ళు కావచ్చు, కొంతమంది సోషల్ మీడియా వాళ్ళు కావచ్చు, కొంతమంది విశ్లేషకులు కూడా కావచ్చు, దీన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరి దీని గురించి మరి ప్రభుత్వం బ్యాక్ స్టెప్ ఇస్తుందా లేదా అనేది మాత్రం మనం వేచి చూడాలి. మరి నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పుడు ఒక పర్సన్ ఒక వ్యక్తిపై దాడి చేస్తున్నంటే అతను ఎంత కోపంగా ఉంటే, ఎంత కోప ఉద్రిక్తుడైతే అలా దాడి చేస్తారని చెప్పేసి మనం అనుకోవచ్చు. లిటరల్ కనుక చూసుకుంటే అక్కడ అదే జరిగింది. వాళ్ళు ఏంటంటే 2-3 సార్లు వస్తే కాంగ్రెస్ వాళ్ళని కొట్టిరంట, అంతకుముందు వచ్చేసి కూడా దాడులు జరిగినాయి. సో ఇదంతా పని కాదని చెప్పేసి ఈసారి మరి కలెక్టర్ వచ్చి ఇప్పుడు అన్నిసార్లు దాడి జరిగినప్పుడు వీళ్ళు పోలీసు 2-3 సార్లు దాడి జరిగిన విషయం తెలిసినప్పుడు పోలీసు వాళ్ళు తీసుకొచ్చుకోవాలి, మొత్తం తీసుకొచ్చుకొని సెక్యూరిటీ తీసుకొచ్చుకొని సో ఆ సెక్యూరిటీ పెట్టేసి చేస్తే దాడి జరిగే అవసరాలు ఉండవు. కాకపోతే అక్కడ పోలీసు వాళ్ళు కూడా ఎవరు ఇప్పుడు ఒక కలెక్టర్ పై దాడి జరిగిందంటే అది ఎంత షేమ్గా అనిపిస్తుంది. అవును కదా, కలెక్టర్ అంటే ఏంది, ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద దాడి జరగడం అనేది చరిత్రలో కూడా ఎక్కడ లేదు. అది ఒక మామూలు మళ్ళీ రైతులు దాడి చేయడం అనేది అసలు నిజంగా నాకు అర్థం కావట్లేదు. అక్కడ సెక్యూరిటీ ఎడిపోతుంది, వాళ్ళు ఎడిపోతారు, వీళ్ళు ఎడిపోతారు. ఒక కలెక్టర్ పై దాడి చేయడం అనేది మామూలు కాదు. మళ్ళీ ఇంకా కలెక్టర్ గొప్పతనం నాపై దాడి చేయలేదని ఇంకా చెప్పుకుంటూ నిజంగా. కానీ నాకు తెలిసినంత వరకు అదే మరి ప్రభుత్వం దీనిపై పునరాలోచించాలని చెప్పేసి మనం అనుకున్నాం. లేని పక్షంలో ఎందుకు అనవసరంగా నాకు అర్థం కాదు. కానీ ఇప్పుడు సొంత కాన్స్టిట్యున్సీ అంటే మన సొంత ఇంటితో సమానం. ఎవరైనా కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి సొంత కాన్స్టిట్యున్సీ అంటే సొంత ఇంటితో సమానం. సో మన ఇంటిని మనం ఖరాబ్ చేసుకుంటే ఏమొస్తుంది? ఇక్కడ కూడా అదే జరుగుతుంది. వాళ్ళు ఏమనుకుంటారు, బాబు వాళ్ళని కేసీఆర్ని కాదని నిన్ను గెలిపించినందుకు మాకు తగిన శాస్త్రి జరుగుతుందని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. మా భూమి ఎందుకు గుంజుకుంటారు, మీరు వస్తే మా జీవితాలు బాగుపడతాయని చెప్పేసి మేము ఓటేసినాం, భూమిని గుంజుకుంటే ఎలా, మా బతుకు తెరుగని చెప్పేసి చాలా మంది కూడా చెప్పడం జరిగింది. సో నాకు తెలిసినంత ఇది మొత్తం రణరంగంగా మారిందని చెప్పేసి అర్థమవుతుంది. మన నైట్ వచ్చేసి తలుపులు బద్దలు కొట్టుకొని మరి ఒక 300 మంది 400 మంది పోలీసులు వచ్చేసి లగచర్లను మొత్తం చుట్టుముట్టారు. వాళ్ళ ఇంట్లో ఉన్న కూడా బయట ఉన్న కూడా ఎక్కడ ఉన్నా కూడా ఎక్కడ దొరికిన నక్కని అరెస్ట్ చేసి తీసుకుపోయి జైల్లో పడేయడం జరిగింది. చాలా మంది మొత్తం వాళ్ళ ఇంట్లో పండుకొని తలుపు బద్దలు కొట్టుకొని పోయి పట్టుకొచ్చి జైల్లో వేయడం జరిగింది. సో మరి ఇలా చేస్తే వచ్చేది ఏముంది ప్రభుత్వానికి, దానివల్ల ఎవరిగేది ఉంది? ఇప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ ఇప్పుడు ప్రజలు వద్దనుకున్నప్పుడు మరి కష్టపడి బలవంతంగా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో నాకు ఇంతవరకు అర్థం కావడం, నాకే కాదు చాలా మంది కూడా అర్థం కాని ప్రశ్న. వాళ్ళు ఇప్పుడు వద్దంటారు, బాబు మా దగ్గర ఫార్మా కంపెనీ వద్దంటూ ఆలోచిస్తే ఇప్పుడు వద్దంటే అయిపోయి ఇప్పుడు ఆ ఫార్మా కంపెనీతో మన తెలంగాణకు వచ్చేది ఏముంది నాకు అర్థం కావట్లేదు. దానివల్ల మనకు ఒరిగేది ఏముంది? పాపం ఒక 7 గ్రామాల్లో 5-6 గ్రామాల ప్రజల్ని ఖాళీ చేసేసి
1700 ఎకరాలు తీసుకుని ఇప్పుడు వాళ్ళు వద్దంటున్నా కూడా అంత బలవంతంగా ఫార్మా కంపెనీ పెట్టేసి చెరగబెట్టేది ఉంది మన రాష్ట్రానికి. పెద్ద పెద్ద ఇప్పుడు ఐటీ కావచ్చు, లేకపోతే ఇంకా వేరే వేరే కంపెనీ కావచ్చు, ఏం రాక చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్లో హైడ్రా అని అదని చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ కంపెనీలు రాక మనకు రావాల్సిన కంపెనీ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయి. టెస్లా కంపెనీ అని చెప్పేసి మనకు రావాల్సిన కంపెనీలు కూడా చాలా వరకు పక్క పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయి. సో దాని నుంచి దృష్టి సాధించాల్సింది ఈ కొడంగల్లో ఈ ఫార్మా కంపెనీ, ఆ కంపెనీ, ఈ కంపెనీ అని చెప్పేసి ఇప్పుడు కనుక మనం మాట్లాడుకుంటే ప్రభుత్వ భూములు కూడా చాలా చోట్ల చాలా చాలా ఉన్నాయి. సో వాటిని ఇచ్చి చేసుకుంటే అయిపోయేది లెటర్లు మనం మాట్లాడుకుంటే. అది కాకుండా కంపల్సరీ నా కాన్స్టిట్యూన్స్ అంటే మేము వస్తుంటారు రేవంత్ రెడ్డి కాన్స్టిట్యూన్స్లో ఫలానా ఫార్మా కంపెనీ ఉందని చెప్పేసి చెప్పుకోవడానికి తప్పించి దానివల్ల ఏమీ ఉపయోగం లేదు. దానివల్ల కాలుష్య తీవ్రత పెరిగిపోతుంది. సో మనం మాత్రం చూడాలి. నాకు వచ్చినంత వరకు అయితే మరి రైతులపై దాడులు చేస్తున్నారు, రైతులపై అరెస్ట్ చేసిరు, వాళ్ళని తిట్టిరని కూడా చాలా చాలా సమాచారం వస్తుంది, కొన్ని వీడియోలు కూడా వస్తున్నాయి. సో రైతులపై బేడీలు వేస్తే, దేశానికి అన్నం పెట్టే రైతులను అరెస్ట్ చేస్తే అసలు నిజంగానే చాలా దారుణమైన విషయం. సైనికుడు, కర్షకుడు రెండు కళ్ళ లాంటి దేశానికి. సో ఏ ఒక్క కన్ను లేకుండా కూడా మనం గుడ్డి వాళ్ళం అయిపోతాం. అలాగే కూడా ఇప్పుడు రైతుల్ని అరెస్ట్ చేసి వాళ్ళని చిత్రహింసలు పెట్టి బలవంతంగా భూమి లాక్కున్నా పెద్ద ఏమి ఉండదు నాకు తెలిసినంత వరకు అయితే. సో దీని గురించి మరి ప్రభుత్వం పునరాలోచిస్తుందా లేదా అనేది మాత్రం మనం వేచి చూడాలి. ఓకే, థ్యాంక్ యూ.